వెల్కమ్ టు జేవీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నేను మీ జంగం శివ అండి. ఏపీడీఎస్ సంబంధించిన 100% ప్యూర్ న్యూస్ అయితే రావడం జరిగింది. మన ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు, వినండి క్లాల్లో. సార్ రేపు నోటిఫికేషన్ వస్తుందని ఎన్టీవీలో స్క్రోల్ అవుతాను సార్. వస్తుందా సార్ రేపు డిఎస్ నోటిఫికేషన్? అంటే పోస్టులు పెంచరా సార్? ట్రై చేసాం, మరి వాళ్ళు పెంచుతామని హామీ ఇచ్చాడు. మంచిది, చూద్దాం. కర్నూలుకి ఏమైనా పోస్టులు తగ్గిస్తారా సార్? అవే ఉంటాయి సార్? ఏం తగ్గవు. టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? టెట్ కూడా రేపు వెళ్ళి వచ్చేస్తుంది. అంటే కన్ఫామ్గా వస్తాయి కదా సార్ రేపు? రేపు కాబట్టి ఎల్లుండి వస్తుందా? ఇప్పుడు ఇన్నేళ్ళు ఆగారు, 2 రోజులు ఆగలేవా? ఏంటా రావడం ఖాయం. అవును సార్. ఇప్పుడు రేపు రాదు, ఏమవుతుంది? ఎల్లుండి వస్తుంది. ఏమైతే దానికి? ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఇవ్వకపోతే ఆడిని ఏం పీకాం మనం? అదే సార్, ఇంత రంగా ధర్నాలు చేసినా పట్టించుకోకున్నారు కదా. ఏం ధర్నాలు? బొంచుల ధర్నాలు మీరు చేసిన 10,000 మంది ఇప్పుడు రాలా మీరు? మేము అప్పుడు నా మీద మీరు 4 కేసులు పెట్టారు ఇప్పటికి మా మీద. అవును సార్. ఏంటి మీరు చేసిన ధర్నాలు? అందుకని వస్తుంది, ఆందోళన పడకూడదు. ఈ దోమ చదువుకో. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఈ వాయిస్ ఓవర్నే విన్నాక మీకు అర్థమవుతుంది కదా. డిఎస్సి నోటిఫికేషన్ అయితే రేపు 3 గంటలకని టీవీలో స్క్రోల్ అవుతుంది. టీవీ9, ఎన్టీవీ అన్ని టీవీ ఛానళ్ళు అయితే ప్రసారం చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. 6,100 పోస్టులు లేదా 6,000 ఇంకొన్ని టీవీలో చూపిస్తున్నారు. బట్ 6,100 పోస్టులు అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని ధర్నాలు చేసినా సరే ప్రభుత్వం అయితే ఎటువంటి మార్పు తేదు. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అయితే ఓడిపోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ టెట్ అయితే నిర్వహిస్తారండి. టెట్ తర్వాతనే డిఎస్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ధర్నాలు చేస్తేలకు నేనైతే వ్యతిరేకత కాదండి. ఇక మన ప్రభుత్వం ఎన్ని చేసినా సరే పెడచెవిన పెడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ధర్నాలకి ఎటువంటి రెస్పాన్స్ అయితే జగన్ గారు ఇవ్వట్లేదు. కేవలం మంత్రి బొత్స సత్యనారాయణ కానీ లేదంటే సజ్జల గారు కానీ రెస్పాండ్ అవుతున్నారు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఎమ్మెల్సీ వాళ్ళు స్వయంగా గలం ఇప్పితే కూడా స్పందించనే రీతిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఎవరైతే నిజంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో పోస్టులు ఉన్న వాళ్ళైతే తన సొంత జిల్లాలో పోరాడండి. లేని వాళ్ళు పక్క జిల్లాలో టాప్లో వచ్చడానికి అయితే పోరాడండి. ఇక పోస్టులు తక్కువ ఉన్నాయి కదా అని నెగ్లిజెన్స్ చేయకుండా ఒక్క పోస్టులో మనకు జాబ్ రావాల్సిందే కదా. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అయ్యండి. ఇక జాబులు ఏమీ లేవు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కర్నూలుకి అయితే రాసుకోండి. కర్నూలు వాళ్ళు ఎస్పెషల్లీ నాకు పోస్టు దండుకునే 1600 నేను ఏం చదువుకున్న వస్తుంది అనే ధీమాతో ఉండకండి. టెట్లో టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 135, 140, 146, 150 అవుట్ ఆఫ్ 150 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి అజాగ్రత్త వహించకుండా తప్పకుండా డిఎస్సి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మంచి ప్లాన్ వేసుకోండి. ఏమో చెప్పలేము, గుడ్డోడు మెచ్చిందే అన్నట్లుగా తిక్కోని పిల్లలు తిన్నోడో మనగాడు కావచ్చేమో. ఏదో 6,100 పోస్టులు ఇచ్చాడు. ఇవి ఒకవేళ జగన్ తలుచుకుంటే 60 రోజుల్లో ప్లాన్ ఇచ్చేసి డిఎస్సి కంప్లీట్ చేయవచ్చు. కాబట్టి నిజంగా ప్రిపేర్ కావాలి కూడా వాళ్ళకి ప్రిపేర్ కండి. మంచి ప్లాన్ వేసుకోండి, మంచి బుక్స్ పట్టుకోండి, మంచిగా ప్రిపేర్ కండి. దయచేసి టైం వేస్ట్ చేసుకునే పనులు అయితే చేసుకోకండి. మరీ చెప్తున్నా, 4.5 సంవత్సరాలు ఎదురు చూసినందుకు కనీసం పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ ద్వారా కనీసం టీచర్ పోస్ట్ సాధించండి. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో టీచర్ పోస్ట్ రావు. ఆల్రెడీ జగన్ సగం ప్రభుత్వాన్ని నాశనం చేశాడు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. ఆన్లైన్ విధానం తీసేస్తున్నాడు. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా డిజిటల్ బోధన అంటున్నాడు. 3 క్లాసెస్ వెళ్ళిపోయి కంప్యూటర్ అసిస్టెంట్ పెడితే టీచింగ్ చేసే విధానం వస్తుంది. భవిష్యత్తులో అందరికీ ట్యాబ్లు వచ్చేసే టీచర్ అంటే రెస్పెక్ట్ లేదు పిల్లల దగ్గర. భవిష్యత్తులో టీచర్ పోస్టులు వచ్చే ఛాన్స్ లేదు. ఇదే లాస్ట్ డిఎస్ అండి. కొడితే కొట్టినట్టు, లేదంటే లేదు. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ కండి, విజయం సాధించండి. ఇట్లు మీ జేవీఎస్ ఛానల్. ధన్యవాదాలు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.